జేపీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి దాతలు అందించిన సహాయాన్ని నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ మంగళవారం స్వయంగా పరిశీలించారు. ప్రిన్సిపల్ కె శ్యామ్ కుమార్ విజ్ఞప్తిని మన్నించి కళాశాలకు విలువైన సామాగ్రిని అందించిన దాతలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించింది. కళాశాల సందర్శనలో భాగంగా దాతల సహకారంతో కళాశాలలో జరిగిన మార్పులను, ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్, తరగతి గదులు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు వంటి విషయాలు ప్రిన్సిపల్ ఎమ్మెల్యేకు వివరించగా ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరం. విద్యాదానం కన్నా గొప్ప దానం లేదు. తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం భోజనం పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం తరపున అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇకపై కూడా కళాశాలకు అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా మంది వరకు 500 అబౌవ్ లేదా 550 అబౌవ్ వచ్చిన పిల్లలు చాలా మంది ఉండడం చాలా సంతోషం. ఇవన్నీ కూడా లెర్నింగ్ అవుట్కమ్ తీసుకురావడానికి స్కూల్స్ని కూడా అప్గ్రేడ్ చేయడం, అంటే ఫస్ట్ నుంచి 5th వరకు కొన్ని స్కూల్స్లో 5 క్లాసులకి ఒకే టీచర్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా 1 క్లాస్ 1 టీచర్ అని తీసుకొచ్చి స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి, స్కూల్స్ని మార్చి కొంచెం మోడల్ స్కూల్స్గా ప్రిపేర్ చేసి ప్రతి క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉండాలి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉండాలి అనే విధంగా స్కూల్లో మార్పులు తీసుకురావడం. అలాగే యూనిఫామ్స్ కానీ, బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ అన్నిట్లో కూడా ఎలాంటి రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా దాన్ని మాడిఫై చేసి పెట్టడం. అలాగే ఈరోజు మనకు పెడుతున్న మధ్యాహ్న భోజనం కావచ్చు, లేదా పుస్తకాలు అంటే బుక్స్ కిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లతో మనకు ఇవి స్కీమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి, అలాగే తల్లికి వందనం కింద ప్రతి బిడ్డని స్కూల్కి పంపించాలి, చదివించాలి. ఎందుకంటే చదువుకుంటేనే రేపు మనం లోకజ్ఞానం తెలుస్తుంది. అండ్ మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ఏదో ఒక అంటే ఏదైనా ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదా ఏది తీసుకున్నా సరే మనం బయటకు వెళ్ళి కాన్ఫిడెంట్గా బతకాలంటే మనకు స్కూల్